నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ 'గేమ్ చేంజర్' మూవీ ఒక బోరింగ్ సినిమా అని ఒమైర్ సంధు అనే ఒక వ్యక్తి చెప్పారు సార్. దాని గురించి మీరేం ఉమైర్ సంద్ వెరీ కాంట్రవర్షియల్ పర్సన్. హ్మ్. అతను ఎక్కడ ఉంటాడో ఎవడికి తెలీదు. ఎక్కువ దుబాయ్‌లో ఉంటానని చెప్తాడు. హ్మ్. అతను అనేక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తుంటాడు. ప్రధానంగా అతను రివ్యూస్ ముందే చెప్పేస్తుంటాడు. ఓకే సార్. ఎందుకంటే ఓవర్‌సీస్ సెన్సార్ జరుగుతాయి సినిమాలు. హ్మ్. వేరే దేశాల్లో సినిమాలు రిలీజ్ చేయాలంటే అక్కడ సెన్సార్లు జరుగుతాయి. ఎక్కువ దుబాయ్‌లో జరుగుతుంటాయి. హ్మ్. దుబాయ్‌లో ఇతను ఆ ఓవర్‌సీస్ సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇతనికి ఫ్రెండ్స్ అన్నట్టుగా వాళ్ళు చూసి నాకు చెప్పారని ఇతను చెప్తుంటాడనమాట. ఓకే సార్. అలాగా అతను అన్ని సినిమాలకి రివ్యూలు ఇస్తుంటాడు. హ్మ్. రీసెంట్‌గా 'పుష్పక్' కూడా ఇచ్చాడు. 'పుష్ప 2' చాలా పెద్ద హిట్ అవుతుంది. అసలు మామూలుగా లేదు సినిమా, ఇది వైల్డ్ ఫైర్ ఇవన్నీ చెప్పాడు అతను. హ్మ్. అతను చెప్పింది ఆ విషయంలో రైట్ అయింది. ఇప్పుడు 'గేమ్ చేంజర్‌కి' నిన్న ట్వీట్ చేశాడు. అది బాగా సంచలనంగా మారింది. వైరల్ అవుతుంది. ఆ హ్మ్. ట్వీట్‌లో అతను ఏం చెప్పాడంటే, ఇట్ డజంట్ వర్క్ అని చెప్పాడు. అది ఓహ్! పనిచేయదు. హ్మ్. సినిమా బాలేదు. హ్మ్. వీకెస్ట్ ఫిల్మ్ టు డేట్ అన్నాడు. అంటే రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది వీకెస్ట్ ఫిల్ము. శంకర్ కెరీర్‌లో కూడా ఇది అత్యంత బలహీనమైన సినిమా. వీకెస్ట్ హ్మ్. ఫిల్మ్ అని చెప్పాడు. మూడోది క్రింజ్ అండ్ పూర్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ ద లీడ్ యాక్టర్స్. క్రింజ్ అంటే అసలు బాలేదు. హ్మ్. పూర్ పెర్ఫార్మెన్స్‌లు లీడ్ యాక్టర్స్ ఎవ్వరివి కూడా బాలేదు. హ్మ్. బోరింగ్ అండ్ అవుట్‌డేటెడ్ స్టోరీ, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్. స్టోరీ గాని, స్క్రీన్ ప్లే గాని, డైలాగ్స్ అన్నీ కూడా బోర్‌గా ఉన్నాయి. అవుట్‌డేట్ ఎప్పుడో హ్మ్. పాత వ్యవహారం అని చెప్పాడు. దాని తర్వాత ద ఫిల్మ్ ఈజ్ టార్చర్ అని పెట్టాడు లాస్ట్‌లో. హ్మ్. అంతకుముందేమో సారీ ఫర్ ఆర్‌సీ ఫ్యాన్స్ అని పెట్టాడు. ఓకే. ఆర్‌సీ ఫ్యాన్స్‌ని చూస్తే నాకు హ్మ్. బాధేస్తుంది. హ్మ్. సో, ద ఫిల్మ్ ఈజ్ టార్చర్ అనేది అతని బాటమ్ లైన్ అన్నమాట. హ్మ్. ఈ ఫిల్ము ఒక హింస, చూసేవాడికి హింస అనేది హ్మ్. అతను చెప్పాడు. ఇది అతను చూసాడా? చూసినోళ్ళు అతనికి చెప్పారా? అవును సార్. ఇవేవి మనకు తెలీదు. హ్మ్. కాకపోతే అతను ఉమైర్ సందూది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తాయన్నమాట. ఎందుకంటే హుహు. అతను కాంట్రవర్సీ‌లు పెడుతుంటాడు. హ్మ్. రీసెంట్‌గా గూడా 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ జరిగింది గదా! హ్మ్. రాజమండ్రిలో. అవును సార్. దానికి కూడా కింద క్యాప్షన్ పెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌ని హగ్ చేసుకుండే హ్మ్. ఫోటో కింద క్యాప్చర్ ఏంది పెట్టాడంటే ఫ్లాప్ చాచా ఫ్లాప్ భతీజా అని పెట్టాడు. అంటే హ్మ్. బాబాయ్ అబ్బాయి. హ్మ్. ఇద్దరు ఫ్లాప్ బ్యాచి అన్నట్టుగా కామెంట్లు పెట్టాడనమాట. ఇతను మామూలుగా చాలా సినిమాలు గతంలో హిట్ సినిమాలకు కూడా 'సలార్' లాంటి సినిమాలు, హిట్ సినిమాలకు కూడా అతను ఫ్లాపు బాలేదని పెట్టినవేమో హిట్ హుహు. అయినాయి. హ్మ్. గొప్పగా ఉంటాయనేవి ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరు కూడా ఇప్పుడు రివ్యూలు చెప్పే వాళ్ళ అభిప్రాయాల ప్రకారమే హిట్లు, ఫ్లాపులు ఉండవు. అవును సార్. చాలా మంచి సినిమాలు కూడా రివ్యూ వాళ్ళు వాళ్ళకి నచ్చకపోవచ్చు. హ్మ్. కానీ చాలామందికి నచ్చుతుంది. ఇప్పుడు 'పుష్ప 2'నే తీసుకుంటే సౌత్ ఇండియాల కంటే నా హిందీ బెల్ట్‌లో విపరీతంగా దాదాపు 1000,00,00,000, 800,00,00,000 దాటేసింది. హ్మ్. 1000,00,00,000 కూడా అయ్యే అవకాశం ఉంది. హ్మ్. ఇంకా దీనికంటే 2 మాత్రమే ముందున్నాయి. 'షారుఖ్ ఖాన్' సినిమాలు 2 మాత్రమే ముందున్నాయి తప్ప 'పఠాన్' ఒకటి, 'జవాన్' ఒకటి. ఆ రెండే 1000,00,00,000 దాటిన సినిమాలు. ఇది క్రాస్ చేసేసే అవకాశం కనిపిస్తుంది. అంత హ్మ్. స్థాయిలో. బెంగాల్‌లో అయితే ఆల్ టైమ్ హైయెస్ట్ 50,00,00,000 సినిమా బెంగాల్‌లో. ఏ హిందీ సినిమా గాని, ఏ బెంగాల్ సినిమా గాని హ్మ్. ఇంతవరకు రికార్డ్ లేదు. ఓహ్! నేపాల్‌లో 30,00,00,000 ఏ ఫారిన్ సినిమా ఇప్పటివరకు నేపాల్‌లో అంత కలెక్ట్ చేయలేదు. హ్మ్. మరి దాన్నంతా మనం ఇక్కడెవరు 'పుష్ప' చూసి గొప్పగా ఉందని చెప్పినోళ్ళు లేరు. అవును సార్. ఫస్ట్‌తో పోలిస్తే ఇది అంత గొప్పగా లేదు. హ్మ్. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ ఒకటే బాగుంది హ్మ్. అన్నోళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కానీ మరి ఆ మాస్ చూసారు గదా! ఇప్పుడు ఆల్ రికార్డ్స్‌ని అది బ్రేక్ చేసేసింది. హ్మ్. 32 రోజుల్లో అది 2,000,00,00,000 చేరుకునే కనపడుతుంది. 1,800,00,00,000 హ్మ్. ఎళ్ళిపోయి 'బాహుబలి 2' రికార్డ్స్‌ని గూడా బ్రేక్ చేసింది. ఇంకొకే ఒక రికార్డ్ ఉంది. ఇంటర్నేషనల్‌గా అది బ్రేక్ హ్మ్. చేయాల్సిన రికార్డు 'దంగల్' 'దంగల్‌కి' మూవీ. అవును సంబంధించిన సార్. 2,000,00,00,000. మరి హ్మ్. ఆ స్థాయికి ఎలా వెళ్ళగలిగింది? అంటే ఇక్కడ ఇతను చెప్పిందాన్ని గ్యారంటీగా నమ్మలేం. కాకపోతే కొన్ని విషయాలు చూసినప్పుడు ఇతను బోరింగ్ స్క్రీన్ ప్లే, హ్మ్. బోరింగ్ అవుట్‌డేటెడ్ అంటున్నాడు. ట్రైలర్ చూస్తే మనకు కొంత లుక్ అయితే ఉంది. అంటే చూసిన డిజావు ఫీలింగ్ అంటాం. మనం హ్మ్. ఆల్రెడీ చూసిందే హ్మ్. అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ రాజమౌళి మాట్లాడుతూ కూడా నాకిది ఒకే ఒక్కటి సినిమా గుర్తొచ్చిందన్నాడు. ఎందుకు ఒకే ఒక్కళ్ళలో ఒక జర్నలిస్ట్ ఒక సీఎంని ఛాలెంజ్ హ్మ్. చేస్తాడు. ఇక్కడేమో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక సీఎంని ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను రే అంటే ఇతను కూడా రే అంటున్నాడు. హ్మ్. ఆ ఛాలెంజ్ కనబడుతుంది. సినిమా అంతా కూడా వీళ్ళిద్దరి మధ్య ఛాలెంజే సినిమా. దీనికొక రివెంజ్ స్టోరీ యాడ్ చేశారు. సో, ఈ రివెంజ్ స్టోరీ పాతగానే ఉంది. తర్వాత కథ కూడా పాతగానే ఉంది. ట్రైలర్ చూస్తే కొత్త అంశాలేమి కనబడలేదు. కాకపోతే రిచ్‌గా
లావిష్గా ఉంది. శంకర్ సినిమాలకి తెలిసిందే 5 అవును సార్. మొత్తం 5 పాటలకు గాను 75 కోట్లు ఖర్చు పెట్టామని దిల్ రాజు కూడా చెప్పాడు. కాకపోతే మనం చాలాసార్లు ఏంటంటే ఖర్చు పెడితే మాకేంటిరా బాబు అనుకుంటారు ఆడియన్స్. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, దేనికి పెట్టావు నాకు అనవసరం, నాకు నచ్చిందా లేదా అవును సార్. అనే ఒక దీంట్లో ఆడియన్స్ ఉంటారు కదా. మనమేమనుకుంటాం 3 ఏళ్ళు కష్టపడి తీసాము, ఎన్నో కష్టాలు పడి తీసుంటారు గ్యారంటీగా. అవును సార్. కానీ ఆడియన్స్కి అవన్నీ అనవసరం. వాళ్ళు కనెక్ట్ అయ్యారా లేదా అనేది కదా ఆడియన్స్కి సార్. మాకు నచ్చిందా, మేము పెట్టిన డబ్బులకి మాకు వర్తా కాదా అనేది చూస్తారు. ఉమ్. ఆ రకంగా పాటలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా శంకర్ తీసినట్టే కనబడతాయి విజువల్గా వినడానికి. ఈవెన్ అతను ఎవరు సూర్య కూడా చెప్తున్నాడు, జరగండి జరగండి విన్నప్పుడు నాకేమీ అనిపించలేదు, నాకు డిసప్పాయింట్ కూడా అయ్యాను, కానీ విజువల్గా చూస్తే షాక్ అయ్యాను నేనని చెప్పాడు. అలాంటి విజువల్ ఎఫెక్ట్ శంకర్ ఇవ్వగలడు. అతనికి యునిక్ క్వాలిటీ ఉంది పాటలకు సంబంధించి. కానీ అది సరిపోతుందా? ఇవాళ ఆడియన్స్ శంకర్ గత 15 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ తీసిన సినిమాల పరిస్థితి వేరు, ఇవాళ వేరు. ఇవాళ మొత్తం మారిపోయింది. ఇంటర్నేషనల్ సినిమాలన్నీ మన ఇంట్లోకి చూసుకుంటున్నాము. ఏమన్నా అవును ఇప్పుడు సార్. అంతా మలయాళ సినిమాలు, చాలామంది ఎక్కడ పోయినా మలయాళ సినిమాలు మేము చూస్తున్నాం అంటున్నారు, తమిళ్ చూస్తున్నారు, లాంగ్వేజ్ ఇబ్బంది లేదు. కాబట్టి ఇంత ఎక్స్పోజర్ వచ్చిన ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం అంత ఈజీ కాదు. ప్రతిదాని కొత్తదనం కోరుకుంటున్నారు, ఎక్స్పర్ట్లు అయిపోయారు. కెమెరా యాంగిల్ దగ్గర నుంచి టెక్నాలజీ అన్నీ తెలిసిపోయింది ఇవాళ జనరేషన్కి. సో కాబట్టి ఇవాళ శంకర్ గేమ్ చేంజర్ సినిమా అందరినీ సాటిస్ఫై చేయగలుగుతుందా అనేది మాత్రం కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషనే. ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తమిళ్లో రిలీజ్ అవుతుందా లేదా అని ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే లైకా వాళ్ళు శంకర్ మీద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కంప్లైంట్ చేశారు. ఎందుకంటే తను ఒప్పందం ప్రకారం మాది ఇండియన్ 3 కూడా కంప్లీట్ చేసినాకనే ఇది రిలీజ్ చేయాలి, కానీ ఆ ఒప్పందాన్ని తను అతిక్రమించాడు కాబట్టి ఈ సినిమాని రిలీజ్ కాపండి అనేది ప్రొడ్యూసర్ కౌన్సిల్లో పెట్టారు. అది నడుస్తుంది, వాళ్ళు కోర్టుకు వెళ్ళినా వెళ్తారు. రెండోది కర్ణాటకలో ఈ సినిమా రిలీజ్ కాకూడదని అక్కడ కన్నడ ప్రో కన్నడ బ్యాచ్ ఉంటారు. నేను నిన్న చెప్పాను దాని మీద. ఆ ప్రో కన్నడ వాళ్ళు దీనికి రంగులు పూసేస్తున్నారు, బ్లాక్ రంగులు పూసి చించేస్తున్నారు పోస్టర్లు అంతా ఈ రిలీజ్ వద్దని. సో ఇలాంటి ఒక నెగిటివ్ ట్రేడ్ నడుస్తుంది అన్నమాట, ట్రెండింగ్ నడుస్తుంది దీనికి. పైగా దీనికి హైప్ రావాలనంత రాలేదు. ఒక శంకర్ రామ్ చరణ్ సినిమాకి హైప్ రావాలి, ఎందుకంటే గ్యాప్ వచ్చేయడం. శంకర్ వరుసగా ఫ్లాపులు తీస్తున్నాడు. స్నేహితుడ పెద్దగా ఆడలేదు, రోబో 2 ఆడలేదు, ఇండియన్ 2 అయితే అతి దారుణంగా ఉంది. ఇటువంటి ఒక శంకరు మళ్ళీ పాత చింతకాయ రివెంజ్ స్టోరీని తీసుకొచ్చి విజువల్ గ్రాండ్గా ఖర్చు పెట్టి తీస్తే చూస్తారా అన్న డౌట్ అయితే ఉంది. కానీ సినిమా చూసిన కొంతమంది ఇంక్లూడింగ్ మన సుకుమార్ లాంటి వాళ్ళు మాత్రం అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇంటర్వెల్ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కాలేజీ సీన్లు, లవ్ రొమాన్స్ సీన్లు మామూలుగా వెళ్ళిపోతాయి. కానీ ఇంటర్వెల్ ముందు నుంచి మాత్రం లేసింది ఇలాగ సినిమా. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చేది కానీ ఫ్లాష్ బ్యాక్ అప్పన్న వీళ్ళ నాన్న క్యారెక్టర్ కానీ దాని సీన్లు కానీ. ఎందుకంటే రామ్ చరణ్ కొత్తగా ఉంటాడు, ఆ గెటప్ ఇప్పటి వరకు రామ్ చరణ్ లేదు, కొత్తగా ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇప్పుడు మనకి చిరంజీవి సినిమాలో చూస్తే ఇంద్ర ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి అనేక సినిమాల్లాగే ఇంద్ర ఉంటుంది. భాష ఇవన్నీ కలిపి కొట్టాడు చిన్ని కృష్ణ, అందరికి తెలుసు. అయినా అది మంచి పెద్ద హిట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు ఇతను ఫ్యాక్షన్ రోల్ చేయలేదు చిరంజీవి, కొత్తగా అనిపించింది. అలాగా రామ్ చరణ్ కూడా కొత్తగా అనిపించొచ్చాము, చెప్పలేము. టైట్ స్క్రీన్ ప్లే కూడా చెప్తున్నాడు ఎవరు శంకరు. అంటే రేసీగా ఉంటుంది, ఎక్కడ బోరు కొట్టదు. ఎందుకంటే ఇవాళ జనరేషను ఈ రీల్స్కి అలవాటు అయిపోయారు. 1 మినిట్ రీలు, 2 మినిట్స్ రీలు చూస్తే అలవాటు అయిపోయారు. అంత వేగంగా ఆ లోపలే అట్రాక్ట్ చేయాలి. అందుకని నేను ఎవ్రీ సీన్ని అంత పకడ్బందీగా రేసీగా చేశాను అని శంకర్ చెప్తున్నాడు.